జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి గెలుద్దామనే? గెలవనివ్వనుగా. నేను గెలిచాను. అవునా? ఆ కలర్స్ నాకు కూడా రాశారు ఊర్మిళ. ఇద్దరు ఆగండి. మీరు తెప్పించినవి డూప్లికేట్. అక్కడ చూడండి, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఓకే, డూప్లికేట్ నీ బొంద. ఒక్క పని కూడా చక్కగా చెయ్యవు నువ్వు. వేస్ట్ ఫెలో. అరే, ఒక్కటి కూడా వర్కౌట్ చేయవు. వేస్ట్ ఫెలో. అవుట్. గాడ్. ఉర్మిళ, ఇది పనిచేస్తున్నట్టుంది ఉర్మిళ. అవును, చాలా వంటగా ఉంది. సచ్చినోడా. అన్ని రివర్స్ అవుతాయి. అయ్యో, మంట. దేవుడా. ఉర్మిళ, మంట. చాలా మంటగా ఉంది. అయ్యో ఉర్మిళ, మంట. ఏంటిది? మంట వచ్చేస్తుంది. అయ్యో, నా కళ్ళు కనిపించట్లేదు. ఊర్మిళ, కనిపించట్లేదు. అత్తయ్య, ఇక్కడ నా కళ్ళు కనిపించట్లేదు. అయ్యో. వాలి, ఎక్కడున్నావు? ఎక్కడ చచ్చావురా? వాలి. మంట. అయ్యో, వాలి, ఎక్కడి నుంచి తెచ్చారా ఈ రంగులు? అబ్బా, అయ్యో, అమ్మో, అయ్యో. వాలి, కళ్ళు కనిపించట్లేదురా. రే వాలి, ఎక్కడ చచ్చావురా? ఇక్కడే ఉన్నా. కళ్ళు కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? మంట. అయ్యో, నిజంగా కనిపించడం లేదత్తయ్య. అంతా మసకగా ఉంది. అత్తయ్య, నాకేం కనిపించట్లేదు. అయ్యో, నాకు కూడా ఒళ్ళంతా మండిపోతుందమ్మా ఊర్మిళ. నాకు కళ్ళు కనిపించట్లేదంటే మంట అంటారేంటి? ఊర్మిళ, కళ్ళు కనిపించకపోవడం ఏంటమ్మా? నీ కళ్ళల్లో రంగు పడుంటుంది. కళ్ళు కడుక్కుంటే పోతుంది. కానీ మంట ఏం చేసినా పోయేలా లేదే. ప్రాణాలు పోతున్నాయిరా దేవుడా. నీళ్ళెక్కడత్తయ్యా? నాకేం కనిపించట్లేదు. రే వాలి, పట్టుకోరా. నేను తీసుకెళ్తాను. పద. ఆయన చేతి తాళి కట్టించుకున్న పాపానికి ఆ చేతులతోనే చూపు లేకుండా చేశారు దేవుడా. ఏయ్ పిచ్చా, నేను చూపు లేకుండా చేయడం ఏంటి? నేనేం చేశాను? ఇంకా ఏం చేయడం ఏంటి? నేనేం చేశానని అడుగుతున్నారా? నేను గెలవకూడదని ఆ రంగులు తెచ్చి నా కళ్ళల్లో కొట్టారు. కళ్ళు పోయాయి. అవును, మా ఒంటి మీద కూడా చల్లావు. ఒళ్ళంతా మంట. ఏంటి? నేను చల్లిన రంగుల వల్ల? మీరు చల్లిన రంగుల వల్లే మొత్తం. ఇక్కడున్నాడమ్మా వాడు. మీరు చల్లిన రంగుల వల్లే. ఆ రంగులే వైదేహి దేవాంశుల మీద కూడా కొట్టాను. మరి వాళ్ళకేం కాలేదు? ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. పదండి. అమ్మగారు ఆగండి. అయ్యగారు ఆగండి. ఆగండి. అవును బావగారు, మమ్మల్ని వెంబడించి మరీ రంగులు కొట్టారు. అవును, ఆ రంగులే వీళ్ళకి కొట్టాను. అమ్మ దీనమ్మ, దొరికిపోయేలా ఉన్నానే. ఏమంటున్నావు అన్నయ్య? వాళ్ళు మా మీద కొట్టింది, నువ్వు వాళ్ల మీద కొట్టింది నేను తెచ్చిన రంగులు కావా?
ఇప్పటిదాకా అవే అనుకున్నాను. కానీ ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే అవి ఇవి ఒకే రంగులు కానట్టున్నాయి. ఆ రంగులు పట్టుకున్నాను కాబట్టి నా చేతులు మండుతున్నాయి. చెప్పేది పూర్తిగా విను వైదేహి. ఒంటి మీద రంగులు పడితే రక్షణగా ఇది రాసుకున్నాం. కానీ కళ్ళలో పడితే కళ్ళకేం చేస్తాం? ఒంటి మీద రంగు పడితే ఏదో దురదతోనో మంటతోనో పోతాయి. కానీ కంట్లో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్ళకు కూడా రక్షణ ఉండాలి. కళ్ళకి రక్షణ ఎలా? కళ్ళకు కూడా ఏదైనా మందు పూసుకోవాలా? అవసరం లేదు. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బావా, నేను నూనె రాస్తేనే వాళ్ళకంతలా భయపడుతున్నావా అని అడిగావు. మరిది భయం కదా? నాది జాగ్రత్త వైదేహి. వాళ్ళని తెలివిగా ఎదుర్కోవాలి, భయంతో నెగ్గలేం. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే చాలు. అంటే కళ్ళకి ఎలర్జీ రాకూడదని కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నాం కాబట్టి మా కళ్ళకేం కాలేదమ్మా. అవును బావా, ఒంటికి నూనె రాసుకున్నాం కదా, అందుకే మనకి దురద పుట్టలేదు. అప్పుడు దొరికిపోయేలా ఉన్నాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.